హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు జానకి మీ ఇంటి తెలుగమ్మాయి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలనే కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇది ఒక ర్యాండమ్ ఈవినింగ్ మినీ వ్లాగ్. నిన్న మా చెల్లి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నాకు కేక్ ప్రిపేర్ చేయి, నువ్వు నిన్న చేసిన కేక్ చాలా అంటే చాలా బాగుంది అని అందనమాట. సో దానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చుకో, నేను ప్రిపేర్ చేస్తా అన్నాను. తను అన్నీ తీసుకొచ్చుకుంది. ఇంకా మనం కేక్ ప్రిపేర్ చేద్దాము. నాకు ఇది చేద్దాం అనుకున్నప్పుడు మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అనిపించి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ప్రొసీజరు. వాటితో పాటు తనకి ఎంతో ఇష్టమైన థమ్స్ అప్ కూడా తెచ్చిందనమాట. తెస్తే తను ఒక్కతే తాగదు కదా, మేమందరం తాగుతాము. మేము కూడా తాగుతున్నాం అనమాట. ఇక్కడ మేమైతే థమ్స్ అప్ తాగేసామన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో లాస్ట్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను బ్లెండర్ కానీ ఓవెన్ కానీ ఏమి యూజ్ చేయకుండా కేక్ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఈ రెండు లేనప్పుడు ఇంట్లోనే ఎలా కేక్ ప్రిపేర్ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. సో అందుకని నేను బేకింగ్ నేర్చుకున్నాను. సో అది కూడా మీకు షేర్ చేసేస్తాను అనమాట. ఎలా చేస్తాను నేను కేక్ ఏంటి అనేది. నేనైతే ఇక్కడ మైదా యూజ్ చేస్తున్నాను అండి. మైదా హెల్త్కి మంచిది కాదు అని తెలుసు, బట్ టేస్ట్ విషయంలో మాత్రం మైదానే బాగుంటుంది కదా, అందుకని మైదా యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మైదాని జల్లించి పెట్టుకోండి. జల్లించడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అది ఫస్ట్ స్టెప్. మీకు జల్లిస్తేనే మంచిగా వస్తుంది. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో మనం జల్లించుకున్న మైదాని ఒక కప్పు కింద తీసుకొని కొలత కింద యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో ఒక కప్పు మైదాకి ఒక కప్పు పంచదార అనేది పర్ఫెక్ట్ కొలత. లేదు స్వీట్నెస్ మాకు కొంచెం తక్కువ కావాలంటే ముప్పావు కప్పు అనమాట. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి ముప్పావు కప్పు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 కోడిగుడ్లు అనేది పగలగొట్టి వేసుకుంటున్నాను అనమాట. ఎగ్స్ యాడ్ చేసేటప్పుడు ఆ పింకులు అనేవి పడకుండా చూసుకోండి జాగ్రత్తగా. మనం ఎగ్స్ కొట్టేసేసుకున్నాం కదా, ఆ తర్వాత ఒక పావు కప్ అనమాట. జస్ట్ పావు అంటే పావే కప్పు ఆయిల్. ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. లేదు మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఒక పావు కప్పు వరకు నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. ఇది యాడ్ చేసుకున్న తర్వాత పాలు రూమ్ టెంపరేచర్ పాలనమాట. మనం కాయాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ పచ్చిపాలే. అవైతే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. నేనైతే అందాజు బట్టి వేసేస్తా అనమాట. ఎందుకంటే నాకు ఈ మధ్య చేయడం వల్ల అలవాటైపోయింది. అవి నేను కరెక్ట్‌గానే 2 స్పూన్స్ వేశాను. ఆ తర్వాత మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ ఉంటే వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. లేదు అంటే యాలకుల పొడి వేసుకోండనమాట. ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకో సరిపోలేదనిపించి ఇంకొక చుక్క యాడ్ చేశాను అనమాట అంతే. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి యూజ్ చేయొచ్చు. లేదు మీకు కన్ఫామ్‌గా వెనిల్లా ఫ్లేవరీ కావాలి అంటే వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. మనం ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసమే యూజ్ చేస్తామన్నమాట. ఈ వెనిల్లా ఎసెన్స్ కానీ యాలకుల పొడి కానీ. మీకు ఫ్లేవర్ కూడా కావాలి అనుకుంటే వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. మనం మిక్స్ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ మంచిగా ఒక 2 నిమిషాలు బ్లెండ్ చేసుకుంటే చాలు, మంచిగా స్మూత్‌గా అయిపోతుంది ఇది. ఇది అయిపోయింది కదా, మనం ఇందాక ఫస్ట్ మెజర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా, దాంట్లోకి ఇది యాడ్ చేసేసుకోవడమే అన్నమాట. ఇంకా యాడ్ చేసాం కదా, మనం ఈ మైదాలోకి ఈ ఎగ్ అండ్ అలాగే పంచదార ఏదైతే మిశ్రమం ఉందో అది యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వంట సోడా అలాగే బేకింగ్ పౌడర్ ఈ 2 యాడ్ చేయాల్సి ఉంటుంది. బేకింగ్ పౌడర్ అంటే మనం ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనం వంట సోడా ఏమో కొంచెం అనమాట, ముప్పావు స్పూను అంతే. కొంచెం యాడ్ చేసినా సరిపోతుందనమాట. లేదు మీ దగ్గర వంట సోడా లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, బేకింగ్ పౌడర్‌నే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది హాఫ్ స్పూన్ వేస్తున్నాం కదా బేకింగ్ పౌడరు, ఈ పావు స్పూన్ కూడా దీంట్లోనే కలిపేసుకోండి. అంటే ముప్పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర వంట సోడా లేకపోతే. ఈ 2 యాడ్ చేసిన తర్వాత ఒకే డైరెక్షన్‌లో వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానే మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు అసలు ఉండలేం లేకుండా పొడి పిండి అంటూ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక్క మినిట్ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో వీడియోలో ఆ విధంగా మీకు రావాలి. ఇప్పుడైతే మీకు కేక్ కావాల్సిన బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం ఇప్పుడు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మా దగ్గర ఇంట్లో అయితే ఓవెన్ లేదు. నేనైతే పొయ్యి మీద చేసిన అంటే గ్యాస్ మీద చేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ కొంచెం మందంగా ఉంటుంది కదా అనేసి కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం 1 ఇంచ్ వరకు మనం ఇసుక కానీ
లేకపోతే సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇది నిన్న మనం చేసిన కళాఖండం అనమాట. నేను కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇసుక వేయకపోవడం వల్ల అలా మాడిపోయింది. అది ఎంత రుద్దినా పోవట్లేదు. సో మీరు దయచేసి ఇసుక కానీ మీరు లేకపోతే ఈ సాల్ట్ కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకోండి అనమాట. గ్యాస్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట. ప్రీ హీట్ అయితే అయిపోతుంది. ఈ ప్రీ హీట్ అయిపోయేలోపు మనము కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా, బేకింగ్ ట్రేలోకి షిఫ్ట్ చేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ బేకింగ్ ట్రే కానీ కొంచెం మందంగా ఉన్న పాత్ర కానీ ఏదో ఒకటి తీసుకోండి. ఇది మనం నిన్న చేసిన కళాఖండం అనమాట. మొత్తం ఆడిపోయింది. రుద్ది కడిగితే ఈ రకానికి వచ్చింది, లేకపోతే మొత్తం ఆడిపోయింది అనమాట. నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేయండి. ఆయిల్ కొంచెం ఒక డ్రాప్ వేసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా కొంచెం పొడిపిండి ఉంటుంది కదా, అది జల్లుకొని డస్టింగ్ చేసుకోవాలి మొత్తం. అంటే మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఇంకా అంతే. ఇవి అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి మీరు స్పూన్ కానీ స్పాచులా కానీ విస్కర్ కానీ ఏం మళ్ళీ పెట్టద్దు. అదే ఏదైతే అలా అయితే ఉందో దాన్ని అలాగే షిఫ్ట్ చేసేసుకోండి బేకింగ్ ట్రేలోకి. మళ్ళీ మధ్యలో ఏం కదపొద్దనమాట. అలా చేస్తేనే మనకి మంచిగా అవుతుంది బేక్. మన కేక్ బాగా వచ్చిందా లేదా అనేది మనం పిండి కలుపుతాం కదా, దాన్ని బట్టి అర్థమైపోయిద్దనమాట. మనం పిండి బాగా కలిపి మంచిగా ఎయిర్ కానీ మంచిగా ఫామ్ అయి ఉంటే కేక్ మాత్రం చాలా బాగా వస్తుంది, మంచిగా పొంగుతుంది కూడా. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ప్రతి స్టెప్ చూపిస్తున్నాను అనమాట. నేను పిండి కలిపి 1 నిమిషం పక్కన పెట్టగానే కొంచెం ఎయిర్ బబుల్స్ వచ్చాయి కదా, దాన్ని బట్టి అర్థమైపోయింది నాకు కేక్ సూపర్ వస్తుందని. మనం పెట్టిన తర్వాత ఇప్పుడు మాత్రం మీరు స్పూన్ కానీ ఏమన్నా యూజ్ చేయొచ్చు దాంట్లో షిఫ్ట్ చేయడానికి. అంతేగాని మనం షిఫ్ట్ చేసే ముందు తీసి మళ్ళీ మిక్స్ చేద్దాం అన్నట్టు మిక్స్ చేయొద్దు. మనం ఇలా వేసేసిన తర్వాత ప్రీ హీట్ అయిపోయి ఉంటుంది కదా, మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా, దాంట్లో పెట్టేసుకోవడమే. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మనం ప్రీ హీట్ చేసుకునేటప్పుడే ఒక స్టాండ్ అంటూ పెట్టుకోవాలి. మీకు స్టాండ్ లేదు అవైలబుల్గా అంటే ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా, గిన్నె అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము దీంట్లో షిఫ్ట్ చేసుకున్నాం కదా బేకింగ్ ట్రేలోకి, అలాగే ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇంకా గ్యాస్ దగ్గరికి వెళ్దాం పదండి. మనం ట్యాప్ చేసేసుకున్నాం కదా, ట్యాప్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఒక క్లాత్ తీసుకొని ఆ పైన బేషన్ తీసేయండి. లేదు అంటే మాత్రం పిచ్చగా కాలిద్ది. చెప్పాను కదా నేను మధ్యలో స్టాండ్ పెట్టడం మర్చిపోయాను అనేసి. ఇప్పుడు నా దగ్గర స్టాండ్ ఉంది కాబట్టి స్టాండ్ పెడుతున్నాను. లేదా మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న గిన్నె లాంటిది ఏదైనా పెట్టినా సరిపోతుందని, అదైనా పెట్టేసుకోండి. మనం ఏదైతే కేక్ మిశ్రమంలో పోసుకొని పెట్టుకొని ఉన్నామో ఆ పాత్ర దాన్ని మిడిల్లో పెట్టేసాను అనమాట. ఒకసారి చూసుకొని అది మిడిల్లో ఉందా లేదా అని చూసుకొని తర్వాత పైన కవర్ చేసేసాను అనమాట. నేనైతే బేషన్ పెట్టుకుంటున్నాను కవర్ చేయడానికి, కొంచెం మంచిగా కుక్ అవుతుంది కదా అని. మీరు ఇలాగా ఒక సిమ్లో పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా 35 మినిట్స్ పడుతుంది. లేదు మీడియంలో పెట్టేశారంటే కొంచెం ఒక 20 మినిట్స్కి బేక్ అయిపోతుంది అనమాట. మనం కేక్ చేసిన తర్వాత ఇంటి పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు మనం అవన్నీ తీసుకెళ్ళి అమ్మ దగ్గరికి ఇవ్వాలన్నమాట. కడిగేవన్నీ తీసుకెళ్ళి ఇస్తుంటే మా అమ్మ నన్ను తిట్టకుండా తిట్టింది. ఎందుకు అంటే అప్పుడే అంట్లన్నీ కడిగి పెట్టేశారనమాట, అస్సలు ఏమీ లేవు. నేను మళ్ళీ ఇస్తే మళ్ళీ తిట్టుకుంటా కడిగారనమాట. ఏంటిది నువ్వు చేసే పనులు ఇవన్నీ, ఆ పిల్ల అడగటం నువ్వు చేయడం అని. ఎందుకంటే మా చెల్లి ఏ ఐటమ్ అడిగినా నేను చేసి పెడతాను అనమాట. నాకు ఇష్టం అలా చేయటము. మనం ఇచ్చి వచ్చే లోపే చూసారా బేక్ అవ్వడం స్టార్ట్ అయింది. చూస్తున్నారా మీకు ఎంత మంచిగా బేక్ అయిపోతుందో మనకి కేక్ అనేది. నేనైతే కొంచెం మీడియం లోనే పెట్టాను అనమాట గ్యాస్ అనేది. దానివల్ల ఏంటంటే ఒక 20 మినిట్స్లో నాకు బేక్ అయిపోతుంది. చూసారా ఒక 10 మినిట్స్కి అలా అయిందనమాట. కానీ లోపల పచ్చిదనం అయితే ఉంటుంది, పైన వాటికే ఉంటుంది అలాగా బేక్ అయినట్లు, లోపల పచ్చిదనం అయితే ఉంది. ఆ తర్వాత నాకు ఆత్రమాక మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉన్నాను. ఒక 10 మినిట్స్కి ఒక 5 మినిట్స్కి అలాగా. మీకు డౌట్ ఉంటే ఏదైనా పుల్ల కానీ అంటే అదే టూత్పిక్ కానీ ఇలా నైఫ్ కానీ పొడిచి చూసుకోండి. అలా క్లీన్గా వచ్చిందంటే బేక్ అయిపోయినట్టే. బేక్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, గ్యాస్ ఆఫ్ చేయండి. బేక్ అయిపోయింది, నేను గ్యాస్ ఆఫ్ చేశాను అనమాట. ఆఫ్ చేసి అక్కడి నుంచి తీసేసుకోండి. అంటే ఇంకా ఆ ఇసుకలో అలా పెట్టొద్దు. ఇంకా గ్యాస్ పై నుంచి మనం కేక్ అనేది తీసి పక్కన పెట్టండి, అంటే చల్లబడాలన్నమాట. అది చల్లబడేలోపు మనం టీ చేసుకుందాం అనేసి టీ చేసుకుంటున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు నాకు టీ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను టీ తీసుకొని అమ్మకి వెళ్ళి ఇచ్చేసి నేను టీ తాగేసాను. మనం టీ తాగేలోపు
ఇలా కేక్ అనేది చల్లబడిపోతుంది. ఆ తర్వాత మనం కేక్ చుట్టూరు ఒకసారి లూజ్ చేసుకోవాలనమాట. అంటే మంచిగా చల్లబడిపోయిందా లేదా అనేది మీరు చేపెట్టి చూస్తే తెలిసిపోతది. ఆ తర్వాత నైఫ్ తీసుకొని చుట్టూరు ఘాటు లెక్క పెట్టేసుకోండి. మీరు అలా పెట్టేసుకుంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతది. అండ్ అలాగే మనం ఆయిల్ రాసాము, అది కాక పొడిపిండి కూడా పెట్టాం కాబట్టి ఈజీగా వచ్చేస్తది. అలా అనగానే కొంచెం ట్యాప్ చేయండి. ఒక 2, 3 సార్లు ట్యాప్ చేయంగానే వచ్చేస్తది. నేనొక 3 సార్లు ట్యాప్ చేయగానే వచ్చేసింది. చూసారా కేక్ ఎంత మంచిగా వచ్చిందో. మీరు డెకరేట్ చేసుకోవాలనుకుంటే కింద అక్కడ మాడినట్టు అనిపిస్తుంది కదా! తీసేయొచ్చు. అదేం మాడలేదండి, మంచిగానే వచ్చింది. అది ఒక టేస్ట్ ఉంటది. మేము చిన్నగా ఉండేటప్పుడు చీమకుర్తి అని ఒంగోలు దగ్గర అనమాట. అక్కడ ఉండేటోళ్ళము. అక్కడ ఏంటంటే కేక్ పొడి అమ్మేవాళ్ళనమాట. బేకరీ వాళ్ళు చేస్తారు కదా! కేక్ బేక్ చేసే ప్లేస్‌లో అమ్మేవాళ్ళనమాట. ఇలా కేక్ పొడమనమాట. వాళ్ళు డెకరేట్ చేసిన తర్వాత వేస్ట్‌గా వస్తది కదా కేక్, దాన్ని కేక్ పొడిలాగా చేసి అమ్మేటోళ్ళు. చాలా అంటే చాలా టేస్ట్ ఉండేది. మేము చిన్నప్పుడు రూ. 2కి, రూపాయికి కొనుక్కునేవాళ్ళనమాట. మనకిప్పుడు నార్మల్‌గా వేరుశనగలు ఎలా అయితే మనకి పొట్లం చుట్టిస్తున్నారో, అప్పుడు కేక్ పొడిని గూడా అలా ఇచ్చేవాళ్ళు. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చుద్ది. ఇంక మా చెల్లి అది బ్లాక్‌గా ఉంది చివర నేను తిననంటే ఇంక కట్ చేసి ఇస్తున్నాను అనమాట. ఆ పొడుము నేను తినేసాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కేక్ పొడమనేది. ఇంక అలా ఇచ్చేస్తున్నాను. తన బర్త్‌డేకి కూడా నేను కేక్ ప్రిపేర్ చేయలేదనమాట. అప్పుడు ఒక డౌట్ ఉండేది, అది మంచిగా వస్తదో రాదో అని. కానీ ఇప్పుడు మాత్రం నా మీద నాకు కాన్ఫిడెంట్ మంచిగా వచ్చిందనమాట. లేదు, నేను కేక్ ప్రిపేర్ చేయగలను అనేసి. మీరు ఇంక ఇక్కడ కావాలంటే డెకరేట్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు ఇంక మీరు. ఇదైతే కేక్ బేస్ అనమాట. వెనిలా స్పాంజ్ కేక్ ఇది. చాలా అంటే చాలా స్మూత్‌గా వచ్చింది. చాలా టేస్ట్ కూడా చాలా ఇప్పటి వరకు కేక్ ఎప్పుడు ప్రిపేర్ చేయకపోతే ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను చెప్పినట్లే చేయండి అనమాట. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడిగేయొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నాకైతే మంచిగా వచ్చిందనమాట టేస్ట్. సూపర్ ఉంది. దీనికి మనం గనుక డెకరేట్ చేసుకుంటే ఒక బర్త్‌డే కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు చెప్పండి, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వచ్చినప్పుడు బయట కొంటాం. ఇంక నేనేంటంటే రేపు ఈ పిల్ల స్నాక్స్‌లాగా తీసుకెళ్తదిలే అనేసి కట్ చేసి పెడదామని కట్ చేసినా అనమాట. మంచిగా కట్ చేసి పెట్టానా, వీళ్ళకి తినటానికి మంచిగా ఉందనుకుంటా. ఇంక తినేసారు, మొత్తం తినేసారు. ఒక్క పీస్ లాస్ట్‌లో ఉంచారు నాకైతే. అస్సలు నిన్న కూడా అంతే, నిన్న కేక్ చేసినా కూడా మొత్తం తినేసారు మా అమ్మ, మా చెల్లి ఇద్దరు కలిసి. ఇప్పుడు కూడా అలాగే కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. నేను చెప్పిన విధంగా ఒకసారి కేక్ ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఏ విధంగా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అండ్ అలాగే ఇది నా ఫస్ట్ మినీ వ్లాగ్ అండి. ఇది ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. అండ్ అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఇచ్చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. నైట్ డిన్నర్ కూడా అమ్మకు పెట్టేసి ఇచ్చేసాను. అమ్మ డిన్నర్‌కి వచ్చేసి నైట్ అన్నము బంగాళదుంప కర్రీ చేశారనమాట. అది అమ్మ పెట్టిచ్చేసాను. అమ్మ తిన్నారు, నేను తినలేదనమాట. ఎందుకంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌లో ఉన్నాను కాబట్టి నైట్ డిన్నర్ తినట్లేదు, స్కిప్ చేస్తూ ఉన్నాను. అంతే. వీడియో